హాయ్ అండి. మొన్న అయితే ఒక ఆయన మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ ఒకసారి కాదు 4-5 సార్లు పెట్టారండి. ఆ మెసేజ్ నేను మాత్రం నా పిల్లల్ని నా భార్యని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేను, మీరు ఎలా ఉండగలుగుతున్నారని పెట్టారు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఎవరో కూడా నచ్చి ఉండట్లేదండి. ఇంటికాడ పరిస్థితులు బట్టి ఇంటికాడ పిల్లలకు అన్నప్పుడే వాళ్ళు కనకముందే వాళ్ళు ప్లాన్ వేసుకొని అయితే ఇక్కడికి వచ్చేద్దామని ఎవరు అనుకోరు. పిల్లలు కన్నాక అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితిని బట్టి ఎటు వెళ్ళడానికి దారి లేక, చెయ్యందిచ్చేవాళ్ళు లేక, ఎటు వెళ్ళడానికి లేక, పరిస్థితి అనుకూలంగా లేక ఇక్కడికి వస్తే గమ్మున బాకీలు తీర్చుకోవచ్చు కదా, ఇంటికాడ ఉండి 10 మందితో 10 రకాలుగా మాట్లాడి నాడంగా ముద్ద కూడా తినకుండా చేయకుండా మనశ్శాంతి లేకుండా అక్కడ ఉండి బాధపడేయకుండా ఇక్కడ ఉండి పిల్లలకి 3 పూట్ల భోజనం పెడతాము, అప్పులు కూడా తీరుతాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు అదే ఆలోచించి వస్తారండి. కావాలని ఇంటికాడ అన్ని అనుకూలంగా ఉండి ఎవరు అయితే రారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా అన్నీ ఉండి కోయిట్కి వచ్చేలా ఉంటే కోయిట్ అంతా నిండిపోద్దండి. మన ఇండియాలో అయితే